హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో జెర్సీ సినిమా రివ్యూ కోసం మాట్లాడడం రాలేదు, దాని స్టోరీ కోసం మాట్లాడడం అంతకన్నా రాలేదు. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా కోసం ఇప్పుడు మాట్లాడడం ఏంటి, అండ్ ఆ సినిమాలో ఉన్నటువంటి అర్జున్ సారా క్యారెక్టర్ కోసం ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏం యూజు. ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఉంది. మనం మాట్లాడే జెర్సీ సినిమా కోసం కాదు, మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అన్న దానికోసం. జెర్సీ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సైకాలజీ ఉంది. ఆ బ్యూటిఫుల్ సైకాలజీతో మన జీవితాలు ఎలా మారుతాయని దానికోసం మాట్లాడబోతున్నాను. ఎందుకంటే మనందరం మన జీవితంలో ఏదో ఒక దశలో ఒక సెట్ బ్యాక్ ఎదుర్కొని ఉంటాం, ఒక చిన్న ఫెయిల్యూర్ ఫేస్ చేస్తుంటాం, ఒక రిజెక్షన్ ఫేస్ చేస్తుంటాం. అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ప్రయత్నించడం మానేస్తాం, ఎట్లయినా పడిపోతాం కదని భయంతో లేవడం మానేస్తాం. సో ఈ సినిమాలో అర్జున్ ఎలా గెలిచాడు అనేది కాదు, పడ్డ తర్వాత ఎలా లేచాడు, ఎలా సెట్ బ్యాక్ అయ్యాడు అనేది మనకు తెలుసుకోవచ్చు. సో దాని నుంచి అందులో ఉన్న సైకాలజీ ఏంటి, ఆ సైకాలజీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అది మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియో. నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. మనం అర్జున్ సైకాలజీ కోసం మాట్లాడదాం. అర్జున్ సైకాలజీ ఐడెంటిటీ క్రైసిస్. నిజానికి అర్జున్ స్టోరీ క్రికెట్తో స్టార్ట్ కాలేదు, ఐడెంటిటీ క్రైసిస్తో స్టార్ట్ అయింది. మనందరం చేసే కామన్ మిస్టేక్ కూడా అదే. మనం మన ఐడెంటిటీని మన జాబ్లోనో మన బిజినెస్లోనో అందులో వెతుక్కుంటాం. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఒక క్రియేటర్, నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను ఒక యూట్యూబర్. ఇలా మనం మన ఐడెంటిటీని మనం చేసే జాబ్లో వెతుక్కుంటాం. సో అర్జున్ కూడా అదే చేశాడు. తనకి క్రికెట్ అంటే ఇష్టం, ఓకే, తను ఒక క్రికెటర్గా తన ఐడెంటిటీ అనుకున్నాడు. ఒకసారి తన లైఫ్ నుంచి క్రికెట్ వెళ్ళిపోయిన తర్వాత తనకు డైరెక్షన్ లేదు, పర్పస్ లేదు, తన ఐడెంటిటీ కోల్పోయిందని ఫీల్ అయ్యాడు. సో మనందరం కూడా ఇదే ఫేస్ చేసి ఉంటాం కదా. నిజానికి మీరు చేసే జాబ్ లేనప్పుడు, ఓకేనా, ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్, మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా అది లేకుండా మీరెవరు, మీరు కూడా ఆలోచించారా? నిజానికి ఈ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ దొరికిన రోజున మనలో చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ దొరికినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్యూర్ సైకాలజీ. నిజానికి మనం జెర్సీ సినిమా చూస్తున్నప్పుడు అర్జున్ ఫెయిల్ అయ్యాడు అనుకుంటాం, కానీ లాజికల్గా చూస్తే అర్జున్ ఫెయిల్ అవ్వలేడు, ఫెయిల్యూర్ని నమ్మాడు. అర్థం కాలేదు కదా. నిజానికి మన లైఫ్లో రిపీటెడ్ రిజెక్షన్స్ వస్తున్నాయి, లేదంటే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన బ్రెయిన్ ఇంకా నువ్వు ఎంత చేసినా వేస్ట్ చేయాలి, నీ ఏజ్ అయిపోయింది, నీ టైం అయిపోయింది, ఇంకా నీ వల్ల కాదు అని చెప్పేసి మన బ్రెయిన్ మనల్ని అలా ట్యూన్ చేస్తూ ఉంటుంది. సో దీన్నే సైకాలజీలో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు, ఓకేనా. దీనివల్ల ఏంటంటే మనం ఇంక ప్రయత్నించడం మానేస్తాం. ఇంకా చేసినా ఎట్లాగే అదే రిజల్ట్ ఎట్లా చేసినా ట్రై చేసినా వేస్ట్, అది రాని దానికి ఎందుకు ట్రై చేయడం అని చెప్పేసి ట్రై చేయడమే మానేస్తాం అన్నమాట. ఇక్కడ మన ఎనిమి ఏంటో తెలుసా, సిచ్యువేషన్స్ కాదు, మనం ఆల్రెడీ ఓడిపోయని చెప్పేసి మనం ఒప్పుకోవడం, మనం ప్రయత్నించడం మానేయడమే. ఓకే, ఇప్పుడు మనం అర్జున్ కొడుకు క్యారెక్టర్ కోసం మాట్లాడదాం. సినిమాలో టర్నింగ్ పాయింట్ క్యారెక్టర్ అర్జున్ కొడుకు, ఓకేనా. ఇక్కడ మన సైకాలజీలో ఒక టాపిక్ ఉంటుంది, అదేంటంటే పర్పస్ డ్రివెన్ మోటివేషన్ అని చెప్పేసి. ఇక్కడ నార్మల్గా అర్జున్ ఏదైతే ఉన్నాడో ఒక న్యూజిలాండ్ మ్యాచ్ ఆడిన తర్వాత వాళ్ళ కొడుకు కళ్ళలో చూసిన ఆనందాన్ని చూసి, అరే నా లైఫ్ ఏంటి, నా కొడుకు దృష్టిలోనే నేను హీరోగా బ్రతకాలి అని చెప్పేసి అక్కడి నుంచి తనకు ఒక పర్పస్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తను మళ్ళీ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తాడు, ఎన్ని కష్టాలను పడ్డాడు, ఏం చేస్తాడు ఏంటని మన సినిమాలో చూసాం. సో మనం నార్మల్గా ఏంటంటే మన లైఫ్లో మన కోసం మనం చేయలేని పనిని, ఓకేనా, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, అది మన పేరెంట్స్ కావచ్చు, మనం ప్రేమించిన వాళ్ళు కావచ్చు, మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, అమ్మ నాన్న. సో వాళ్ళ కోసం మనం చేయడం స్టార్ట్ చేస్తాం. ఆ పర్పస్ ఎంత గట్టిగా మనం డ్రైవెన్ చేస్తుంది అంటే, మనం ఎంత బాగా ముందుకు నడిపిస్తుంది అంటే ఇంకా మనం దానికోసం లైఫ్ పెట్టేస్తాం. అదనమాట, వాళ్ళ కోసం మనం చెయ్యాలి, వాళ్ళ దృష్టిలో అయినా మన హీరోగా నిలబడాలి, లేదంటే వాళ్ళకి ఇది చెయ్యాలి, వాళ్ళ కోసం అది కష్టపడి చూపించాలి అని, లేదంటే వాళ్ళకి ఇది పెట్టాలి, వాళ్ళకి ఇది సంపాదించాలి, వాళ్ళకి ఇది కొనివ్వాలి అని అయినా మనం కష్టాన్ని పడతాం అనమాట. సో అదే పర్పస్ డ్రివెన్ మోటివేషన్. సో ఇక్కడ మన అర్జున్ కొడుకు నుంచి అర్జున్ తీసుకున్నటువంటి ఇన్స్పిరేషన్ అది. అర్జున్ మళ్ళీ సెకండ్ టైం క్రికెట్ ఎందుకు స్టార్ట్ చేస్తాడు, దానికోసం మాట్లాడదు. నార్మల్గా ఏంటి, మనందరం ఏమనుకుంటాం, ఆ కొడుకు కోసం స్టార్ట్ చేస్తాడు లేదా జెర్సీ కోసం స్టార్ట్ చేస్తాడు అనుకుంటాం. కానీ ఈ రెండింటి కన్నా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకొకటి ఉంది, అదేంటంటే ఎగ్జిస్టెన్సీ. అంటే నేను ఎవరు, నేను ఎందుకు బ్రతకాలి, నా లైఫ్కున్న మీనింగ్ ఏంటి అని వెతకడం స్టార్ట్ చేశాడు అర్జున్. సో దీన్నే సైకాలజీలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజీ అంటారు. సో మన లైఫ్లో మనం ఎంతకాలం బ్రతికామనేది కాదు, దేనికోసం బ్రతికాం, ఏం సాధించామనేది కూడా ఉంటుంది కదా. సో అది ఆ ఎగ్జిస్టెన్సీ కోసం, తన విలువ కోసం తను మళ్ళీ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. మనందరం కూడా చాలామంది ఏంటంటే లైఫ్లో పర్పస్లెస్గా పోతున్నప్పుడు ఒక పాయింట్ తర్వాత మనకి ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది, అరే ఏంటి లైఫ్, ఎందుకు ఈ లైఫ్, మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం అని ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక లైన్ మనకు వస్తుంది, తడుతుంది. అక్కడి నుంచి మన లైఫ్ మళ్ళీ ఇంకో రకంగా మారిపోతుంది. సో దానికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళు జెర్సీ కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇండొచ్చి ఇవన్నీ ఇంకా డ్రివెన్ చేసి ఆ పర్పస్ వైపుగా తీసుకెళ్లాలా చేసాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెగసీ సైకాలజీ. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఇది. ఎందుకంటే అర్జున్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ టైం క్రికెట్ ఆడితే చనిపోతాడని తెలుసు, తనకి చావు భయం కాదు, ఓకేనా. తను ఏం చెప్దామనుకున్నాడంటే, తన కొడుకు దృష్టిలో మా నాన్న ప్రయత్నిస్తూ ఓడిపోలేదురా, మా నాన్న ప్రయత్నం చేస్తాడు, గెలిచాడో లేదో పక్కన పెడితే మా నాన్న ప్రయత్నం చేస్తాడని తన కొడుకు దృష్టిలో హీరోగా నిలబడాలనుకున్నాడు.
ఇది నార్మల్ మోటివేషన్ కాదు, ఒక లెగసీ మోటివేషన్. ఇంకంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ లాంటిది అనమాట. నా కొడుకు దృష్టిలో నేను హీరోగా ఉండాలి అంతే, దానికోసం నేనేం చేయాలి, నా ప్రాణం పోయినా సరే అనుకున్నాడు కాబట్టి అంత డీపర్ మోటివేషన్, అది లెగసీ మోటివేషన్, నార్మల్గా అచీవ్మెంటల్ మోటివేషన్ కాదు అది. ఆ మోటివేషన్ మనకున్న రోజున డెఫినెట్గా ఎవరైనా ఏదైనా సాధిస్తారు. క్లైమాక్స్ కోసం మాట్లాడితే నిజానికి అర్జున్ మ్యాచ్ గెలిచాడా? యా, అర్జున్ మ్యాచ్ గెలిచాడు. ఇప్పుడు అర్జున్ చనిపోయాడు కానీ అర్జున్ మ్యాచ్ గెలిచాడు, రైట్. నిజానికి మనందరం ఏం చేస్తామంటే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, కానీ మనం స్టార్ట్ చేసిన తర్వాతే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మనకు ఫలితం వస్తుంది. అది విన్ ఆర్ లూజ్, దట్ ఈస్ సెకండరీ. కానీ మనం ప్రయత్నించకుండా కాన్ఫిడెన్స్ రాదు. మనం ఒక అడుగు వేసిన తర్వాత ఓకే ఎస్ మనం చేయగలుగుతామని నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వచ్చిన తర్వాత రోజున మనం ఫలితాలు రావడం స్టార్ట్ అవుతాయి. కొన్నిసార్లు గుడ్ రావచ్చు, కొన్నిసార్లు బ్యాడ్ రావచ్చు, కానీ ప్రయత్నించకుండా నమ్మకం రాదు. ఒక్కసారి నమ్మకం వస్తే కానీ రిజల్ట్ రాదు. సో అదన్నమాట. అర్జున్ గెలిచాడా ఓడాడా అంటే అర్జున్ గెలిచాడు. అర్జున్ చనిపోయి ఉండొచ్చు కానీ మ్యాచ్ గెలిచాడు. వాళ్ళ కొడుకు దృష్టిలో స్థానాన్ని గెలిచాడు అండ్ ఎవ్రీథింగ్ హీ గాట్ ఇట్. మనం జెర్సీ నుంచి ఏం నేర్చుకోవచ్చు? నిజానికి జెర్సీ సినిమా మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. మన లైఫ్లో పడిపోవడం కాదు ప్రాబ్లం, పడిపోయిన తర్వాత మనం లేవడం మానేస్తామే అది ప్రాబ్లం. అర్జున్ ఎందుకు స్పెషల్ అబ్బా అంటే పడిపోయాడని కాదు, పడిన తర్వాత మళ్ళీ లేచాడు, లేచి నిలబడ్డాడు కాబట్టి స్పెషల్. మనందరి జీవితంలో ఒక రిజెక్షన్ వచ్చి ఉండొచ్చు, ఒక ఫెయిల్యూర్ వచ్చి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. అప్పుడు మనం అక్కడే అయిపోతున్నామా, మళ్ళీ కంబ్యాక్ అవుతున్నామా? నార్మల్గా మనకి పడిపోవడం ప్రాబ్లం కాదండి, అక్కడ నుంచి మనం ఏ మోటివేషన్ తీసుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నావా లేదా అనేదే ప్రాబ్లం. నిజానికి ఫెయిల్యూర్స్ మన లైఫ్ని డిఫైన్ చేయవు, కానీ ఆ ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఉంటుంది చూసారా, అది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో పడిపోవడం కాదు, లేవడం ప్రాక్టీస్ చేయండి, లేవడానికి ప్రయత్నించండి, లేవండి, ఓకేనా? మన ఓటమి ఎవరి చేతిలోనే ఉండదు, మన చేతిలో ఉంటుంది. నువ్వు ఆపేసినంత వరకు నువ్వు ఓడిపోలేదు, నువ్వు ఆపేసిన క్షణం నువ్వు ఓడిపోయినట్టే. అండ్ ఇదే మనకు జెర్సీ సినిమా చెప్పే పాఠం. ఇందులో చాలా సైకాలజీ లెసన్స్ ఉన్నాయి, ఏవైనా తీసుకోండి, కానీ ఇన్స్పైరింగ్గా తీసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.